Hi students, welcome to Mahesh Babu classes. మనం 10th క్లాస్ ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ చాప్టర్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్. 10th క్లాస్ ఫిజిక్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ హ్యూమన్ ఐ గురించి డిస్కస్ చేద్దాం. హ్యూమన్ ఐ ఈజ్ లైక్ ఏ కెమెరా. హ్యూమన్ ఐ మనకి ఒక కెమెరా లాంటిది. మనకి దీనిలో వీ హ్యావ్ ఏ లెన్స్. లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కాన్వెక్స్ షేప్డ్ లెన్స్. ఆ కాన్వెక్స్ లెన్స్ మనకి నార్మల్గా మనం రే డయాగ్రామ్స్ డిస్కస్ చేసాం కదా, అట్లాగా కాన్వెక్స్ లెన్స్ ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన ఫామ్ చేస్తుంది. ఆ స్క్రీన్ మన ఐలో రెటీనా. లెన్స్ ఫార్మ్స్ an image on retina. Okay, so first human eye is like a camera. It consists of a convex lens. It forms image on retina. మనం ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తామో ఆ ఆబ్జెక్ట్కి ఇమేజ్ రెటీనా పైన ఫామ్ అవుతుంది. ఓకే, సో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే మనం జనరల్గా మనం ఐ టచ్ చేసామంటే విల్ ఫీల్ ఇట్ ఈస్ స్పెరికల్. ఐ ఈజ్ లైక్ ఏ స్పెరికల్ సర్ఫేస్, స్పెరికల్ షేప్. బట్ ఫ్రంట్ పోర్షన్ ఉంటుంది కదా, చూడడానికి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బ్లాక్ కాదు, అది డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా, సో అది కొంచెం ఎక్కువగా బల్జ్ అయి ఉంటుంది అనమాట. బయటికి కొంచెం ఎక్కువగా బల్జ్ అయి ఉంటుంది. రిమైనింగ్ ఈజ్ spherical. Okay na? So this part is a transparent membrane. This is what transparent thin membrane is known as cornea. ట్రాన్స్పరెంట్, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనమాట. ఇది మన కలర్లాగా కనపడుతుంది సార్ అంటే ఇది కాదు మన కలర్గా కనపడేది. ఇక్కడ లోపల ఏదో ఒకటి ఉంటుంది, అది చెప్తాను నేను. ఇది మనకే ట్రాన్స్పరెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కార్నియా. కొంచెం బల్జ్ అయినట్టు ఉంటుంది కదా, దట్ ఈస్ కార్నియా. నౌ ఐ ఈజ్ స్పెరికల్ షేప్ అన్నాం కదా, సో ఇట్స్ డయామీటర్ ఈజ్ అబౌట్ నియర్లీ 2.3 centimeters. Diameter of the eye is about 2.3 centimeters. After this we have lens annam kada, so lens, convex shaped lens, crystalline lens. It is what? Crystalline lens. మనకి జనరల్గా కాన్వెక్స్ లెన్స్ అంటే మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసాం, ప్రాబ్లమ్స్ చేసాం, ఒక ఫిక్స్డ్ ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. కానీ ఐ లెన్స్లో అట్లా కాదు. దిస్ ఫోకల్ లెంగ్త్ కెన్ బి అడ్జస్టబుల్. ఎందుకంటే మనం చూసాం కదా, ఈ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి రే డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్లో ఆబ్జెక్ట్ పెడితే ఒక పర్టికులర్ పొజిషన్లో మనం స్క్రీన్ ప్లేస్ చేసుకోవాలి, ఇమేజ్ అక్కడే ఫామ్ అవుతుంది. దాన్ని కొంచెం అటు ఇటు కదిపామంటే చేంజ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ మూవ్ చేసినప్పుడు స్క్రీన్ కూడా మూవ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఐలో అట్లా కాదు. ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా అని చెప్పాం కదా, నువ్వు ఎక్కడైనా ఆబ్జెక్ట్ పెట్టు. మనం జనరల్గా 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు చూస్తాం. ఎక్కడి నుంచమ్మా? 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ చూడగలుగుతాం మనం. సో 25 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినా ఇమేజ్ రెటీనా పైనే ఫామ్ అవ్వాలి. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినా ఇమేజ్ రెటీనా పైనే ఫామ్ అవ్వాలి. సో అట్లా ఫామ్ అవ్వడానికి కష్టం కదా, మనకి స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోలేం కదా ఇక్కడ మనం. ఫర్ దట్ పర్పస్ హియర్ ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటాం.
focal length of the lens can be adjustable. It can focus near objects as well as distant objects. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో ఇది కార్నియాకి లెన్స్ క్రిస్టలైన్ లెన్స్కి మధ్యలో వీ హ్యావ్ ఏ డార్క్ మస్కులర్ డయాఫ్రమ్. ఏ డార్క్ మస్కులర్ డయాఫ్రమ్. మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టాను తర్వాత చెప్తా. ఏ డార్క్ మస్కులర్ డయాఫ్రమ్ ఈజ్ నోన్ యాజ్ ఐరిస్. ఐరిస్ మీరు వినే ఉంటారు ఈ పేరుని బాగా. ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట. లెన్స్కి కార్నియాకి మధ్యలో ఒక లేయర్ లాగా ఉంటుంది. ఈ లేయర్కి మధ్యలో ఇదేంటంటే ఒక హోల్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఏ హోల్ ఈజ్ నోన్ యాజ్ ప్యూపిల్. దాని పర్పస్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి మనం సడన్గా ఇప్పుడు నైట్ టైము ఇంట్లో చదువుకుంటున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మదరో ఎవరో వాళ్ళు వచ్చి బ్రదరో ఎవరో వచ్చి లైట్ సడన్గా ఆఫ్ చేస్తారు. మనకు అంతా కంప్లీట్గా డార్క్ అయిపోద్ది, ఏం కనిపించదు. మళ్ళీ కొంతసేపు ఆగిన తర్వాత మనం చూడగలుగుతాం. ఓకే, ఇమీడియట్లీగా లైట్ ఆఫ్ చేసిన వెంటనే మనకేం కనిపించదు. కానీ కొంతసేపు ఆగిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వీ కెన్ సీ బెటర్ దాన్ ద ఎర్లియర్. ముందు కంటే కొంచెం బెటర్గా చూడగలుగుతాం. ఓకేనా. అదే మళ్ళీ అట్లా లైట్ ఆఫ్ చేసి కొంతసేపు ఆగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎవరైనా వచ్చి లైట్ ఆన్ చేశారనుకో, ఇంతకుముందు మనం అంత బ్రైట్నెస్లో ఉన్నాం కదా, సడన్గా లైట్ ఆన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ బ్రైట్ అనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? దట్ ఈస్ బికాస్ దిస్ ఐరిస్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్. ఈ హోల్ సైజ్ అనమాట. ఐరిస్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్. అంటే మనకి బయట ఎక్కువ బ్రైట్నెస్ ఉందనుకో, ఈ ప్యూపిల్ సైజ్ డిక్రీజ్ అయిపోద్ది. మన ఐకి కొంత అమౌంట్ ఆఫ్ లైట్ కావాలి. వీ నీడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్, సరిపోద్ది మనకి. ఓకేనా. దానికంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఎంటర్ చేసుకోవడానికి ఈ సైజ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. బయట ఎక్కువ బ్రైట్నెస్ ఉందనుకో, ఈ సైజ్ డిక్రీజ్ అయిపోద్ది. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ లోపలికి వెళ్తుంది. బయట తక్కువ లైట్ ఉందనుకో, డిమ్ లైట్, తక్కువ లైట్ ఉందనుకో, ఈ సైజ్ బాగా ఇంక్రీజ్ అవుద్ది. పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అవుద్ది. సో పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్ అవుతుంది అనమాట. మనకి బయట విండో దగ్గర బయట గాలి బాగా వస్తుంది అనుకో, మన విండోని కొంచెం ఓపెన్ చేసుకుంటే మనకు సరిపోద్ది, గాలి సరిపోతుంది. అదే అసలు గాలే లేదనుకో, బయట అసలు ఏం రావట్లేదనుకో, విండో మొత్తం తీసుకుంటాం మనం. మొత్తం అంతా పూర్తిగా ఓపెన్ చేస్తే మనకేదో కొంచెం సరిపడా వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా బయట ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నప్పుడు ఇది సైజ్ డిక్రీజ్ చేసుకొని, బయట ఎక్కువ లైట్ ఉన్నప్పుడు దీని సైజ్ డిక్రీజ్ చేసుకొని మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ లోపల రావడానికి అలౌ చేస్తుంది. అదే బయట తక్కువ లైట్ ఉంటే దీని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చేస్తుంది. అదే లైట్ సడన్గా ఇప్పుడు మనం లైట్ ఆన్లో ఉంది, బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్యూపిల్ సైజు డిక్రీజ్ అయింది. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్ అవుతుంది. సడన్గా లైట్ ఆఫ్ చేసినప్పుడు మనకు సరిపడా లైట్ లేదు కదా, సో మనకేం కనిపించట్లా, కంప్లీట్ డార్క్. మరి స్లోగా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది, కొంతసేపటికి సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకు అంతా కనపడుతుంది అనమాట. అదే మరి సడన్గా లైట్ ఆన్ చేసాం అనుకో, ఆల్రెడీ హోల్ పెద్ద అయిపోయిందిగా, మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చేస్తుంది. మనం కంట్రోల్ చేసుకుని అందుకే మనం చేయి అడ్డం పెట్టుకుంటాం మొహానికి. ఓకేనా. సో అది మళ్ళీ స్లోగా అది డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ మనం అంతా చూడగలుగుతాం క్లియర్గా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐరిస్. బయట నుంచి వచ్చిన లైట్ మోస్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ ద కార్నియా అని చెప్పాను. సో రిఫ్రాక్షన్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో లైట్ రే ఎంటర్డ్ ఇన్ టు ద లెన్స్లోంచి వచ్చి స్క్రీన్ పైన ఫామ్ అవ్వాలి కదా. It forms a real and inverted image on the retina. Real and inverted image on the retina. Retina is a delicate membrane. Retina is a delicate membrane. This is the retina.
light rays falls on the retina, so image is formed on the retina. This retina contains very large number of light sensitive cells. లైట్ సెన్సిటివ్ సెల్స్. సో ఈ లైట్ సెన్సిటివ్ సెల్స్ పైన లైట్ పడినప్పుడు దే విల్ గెట్ యాక్టివేటెడ్. లైట్ పడితే యాక్టివేట్ అవుతాయి అనమాట. అంటే ఇమేజ్ ఫామ్ అయింది కదా మనం బయట నుంచి. ఇప్పుడు మనం ఇమేజ్ ఫామ్ అవ్వడం అంటే లైట్ రేసే కదా ట్రావెల్ అయ్యేది. ఆ లైట్ రేస్ వచ్చి దీనిపైన పడింది అంటే ఇమేజ్ దీనిపైన పడింది. సో లైట్ పడినప్పుడు ఈ లైట్ సెన్సిటివ్ సెల్స్ గెట్స్ యాక్టివేట్స్ అండ్ జనరేట్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అండ్ జనరేట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. And these signals are sent to the brain via optic nerves. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ని ఈ లైట్ సెన్సిటివ్ సెల్స్ క్యాచ్ చేసి త్రూ ఆప్టిక్ నర్వ్స్ బ్రెయిన్కి సెండ్ చేసినాయి అనమాట. త్రూ ఆప్టిక్ నర్వ్స్ ఎక్కడ పంపించినాయి? బ్రెయిన్కి సెండ్ చేసింది. ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్స్ని ఇంటర్ప్రెట్ చేసి ప్రాసెసింగ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో అక్కడ మనం చూసింది ఏంటి? నేను ఇప్పుడు ఈ పేపర్ చూస్తున్నా, ఈ పేపర్ నా రెటీనా పైన ఫామ్ అయింది, అది బ్రెయిన్కి ట్రావెల్ అయింది. ఓకే, నేను పేపర్ చూస్తున్నా, ఓకేనా, నేను హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చదువుతున్నా. సో మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే చూస్తున్నామో దాన్ని బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది. అండర్స్టూడ్? మళ్ళీ ఒకసారి చూడండి. సో లైట్ రే పాసింగ్ త్రూ ద కార్నియా దగ్గర రిఫ్రాక్షన్ జరిగింది అండ్ పాసెస్ త్రూ ద క్రిస్టలైన్ లెన్స్ అండ్ ఫార్మ్స్ ఇమేజ్ ఆన్ ద రెటీనా కన్సిస్ట్ ఆఫ్ లైట్ సెన్సిటివ్ సెల్స్ దట్ కన్వర్ట్స్ ద ఇమేజ్ వాట్ ఈస్ ఫార్మ్డ్ హియర్ converts into electrical signals and that will be transmitted to brain through optic nerves. Then brain interprets that signals and processes the information and recognizes what object it is. ఓకేనా? నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జనరల్గా, సార్ ఇప్పుడు మనం చూసే ఆబ్జెక్ట్కి ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏదో ఒక పర్సన్ని చూస్తున్నాం మనం, ఓకేనా? సో కాన్వెక్స్ లెన్స్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పారు కదా సార్ మీరు. ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు నేను అది చూసేది రివర్స్లో కనిపించాలి కదా నాకు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెటీనా పైన ఫామ్ అయిన ఇమేజ్ని లైట్ సెన్సిటివ్ సెల్స్ త్రూ ఆప్టిక్ నర్వ్స్ బ్రెయిన్కి పంపిస్తున్నాయి, బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన పడింది మనం డైరెక్ట్గా ఎక్కడి నుంచి చూస్తున్నాం అనుకో. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో కాన్వెక్స్ లెన్స్ పెట్టాను, ఈ స్క్రీన్ పైన ఇమేజ్ ఫామ్ అయింది, దీనిపైన ఫామ్ అయిన ఇమేజ్ నాకు ఇన్వర్టెడ్గా కనపడుతుంది. సో ఇక్కడ పడిన దాన్ని మనం చూడట్లా, గుర్తుపెట్టుకోనమ్మా, ఇక్కడ పడిన ఇమేజ్ని మనం చూడట్లా, దాన్ని ప్రాసెస్ చేసి బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు మనకు కరెక్ట్గానే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది దేనిపైన? రెటీనా పైన. ఈ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ని మనం డైరెక్ట్గా దీన్ని చూడట్లా, మనం స్క్రీన్ పైన ఫామ్ అయింది, ప్రొజెక్టర్ పెట్టాం, ప్రొజెక్టర్ ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన ఫామ్ చేసింది, అట్లా చూడట్లేదు కదా మనం. ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్లా కన్వర్ట్ అయ్యి మన బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏంటి, దాని సైజ్ ఎంత, దాని కలర్ ఏంటి, అది ఏం చేస్తుంది, మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదా, మొత్తం అంతా క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడట్లేదు మనం, అది ట్రావెల్ అవుతుంది సిగ్నల్, ఓకేనా? అది టాల్గా ఉంది, షార్ట్గా ఉంది, రెడ్ కలర్, వైట్ కలర్, అవంతా ప్రాసెస్ జరిగి మనకు కనిపిస్తుంది. అంతేకాని ఇక్కడ పడింది మనం చూడట్లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ఐ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం మిస్ చేయలేదు, చూడండి. సో అదేంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో లెన్స్ అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ అని చెప్పాం, ఓకేనా? అది ఎట్లా పాసిబుల్, ఏం జరుగుతుంది? అది దట్ ఈస్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. దట్ ఈస్ వాట్? పవర్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అకామిడేషన్. సో ఇక్కడ అకామిడేషన్ అంటే ఏంటంటే దిస్ లెన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ దట్ ఈస్ క్రిస్టలైన్ లెన్స్. It is composed with a material jelly like material.
జెల్లీ తెలుసా మీకు? పట్టుకుంటే మెత్తగా అయిపోతది. దట్ ఈస్ జెల్లీ. సో, ఈ లెన్స్‌ని ఇక్కడ కొన్ని మజిల్స్ హోల్డ్ చేసి పట్టుకుంటాయి. దట్ మజిల్ ఈస్ కాల్డ్ సీలియరీ మజిల్. వాట్? సీలియరీ మజిల్స్. సీలియరీ మజిల్స్. సో, ఏం చేస్తాయి సీలియరీ మజిల్స్? వాట్ ఇట్ విల్ డూ? ఇక్కడ లెన్స్‌ని హోల్డ్ చేసి పట్టుకున్నాయి కదా! లెన్స్‌ని హోల్డ్ చేసి పెట్టుకొని సో, మనం ఏదన్నా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్‌ని చూస్తున్నాం. లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. వాట్ వి ఆర్ సీయింగ్? ఏ ఫార్ ఆబ్జెక్ట్. ఫార్ ఆబ్జెక్ట్‌ని చూస్తున్నప్పుడు లెన్స్ రిలాక్స్డ్ స్టేట్‌లో ఉంటది. నార్మల్ అనమాట. దానికి ఏమి ఉండదు. రిలాక్స్డ్‌గా ఉంటది. అప్పుడు మాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఉండి ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా. అదే టైంకి మనం ఆబ్జెక్ట్ క్లోజ్‌గా వచ్చేసిందనుకో, దగ్గరికి అంటే 25 సెంటీమీటర్స్‌కి వచ్చేసిందనుకో, స్లోగా ఏమవుద్దంటే ఈ లెన్స్‌ని సీలియరీ మజిల్స్ లెన్స్‌ని కంప్రెస్ చేస్తాయి. అంటే ఫస్ట్ ఇట్లా ఉన్న లెన్స్ ఇట్లాగా. చూసారా? అబ్జర్వ్ చేసారా రెండిటికి డిఫరెన్స్ ఏంటో? ఇట్లాగా. అంటే స్లోగా కంప్రెస్ చేసే కొంచెం ఈ థిక్‌నెస్ ఇంక్రీజ్ అవుద్దనమాట. ఈ థిక్‌నెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫోకల్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంగ్త్ డిక్రీజ్ అయ్యి ఇమేజ్ రెటీనా పైన ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సో, బై అడ్జస్టింగ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాట్ ఇట్ ఈస్ అడ్జస్టింగ్ హియర్? ఇక్కడ రాసా చూడండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనం చేసాం గుర్తుందా? లెన్స్‌లో రేడియస్ ఆఫ్ కర్వేచర్‌కి ఫోకల్ లెంగ్త్‌కి రిలేషన్ R=2f. సో, ఇప్పుడు ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్‌ని చేంజ్ చేశామంటే ఫోకల్ లెంగ్త్ చేంజ్ అవుతుంది కదా! ఫోకల్ లెంగ్త్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ బాగా దూరంగా ఉంది. ఇన్ఫైనైట్ డిస్టెన్స్‌లో ఆబ్జెక్ట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ దగ్గర ఫార్మ్ అయింది. ఫోకస్ ఎక్కడికొచ్చింది. ఓకేనా? సో, ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చిందంటే ఇమేజ్ దూరంగా వెళ్తది గుర్తుందా? ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే దూరంగా వెళ్ళింది కదా! అప్పుడు ఏమవ్వాలి? ఫోకస్ ముందుకు రావాలి. ఫోకస్ ముందుకొస్తే ఇమేజ్ ఇక్కడే ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇమేజ్ ఆల్సో సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు ఫోకస్ సెంటర్‌కొచ్చేయాలి. ఎక్కడికొచ్చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు ఫోకస్ ఇంకా దగ్గరికి రావాలి. ఓకేనా? సో, అట్లాగా బై అడ్జస్టింగ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంగ్త్ ఈస్ చేంజింగ్. సార్ ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడ్జస్ట్ చేద్దాం అన్నారు మీరు కరెక్టే. ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే, యాక్సెప్టెడ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్లా అడ్జస్ట్ చేస్తాం సార్? ఇప్పుడు లెన్స్‌ని కంప్రెస్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ చేంజ్ అవుతుందా? అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది లెన్స్ అనుకున్నాం అనుకో, దీనికి స్పియర్ ఇట్లానే కదా మనం ఫార్మ్ చేసింది లెన్స్‌కి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ చేయడానికి. సో, ఈ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ లెంగ్త్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ కేస్‌లో చూడండి. దీన్ని స్పియర్ లాగా ఫార్మ్ చేస్తే దగ్గరకొచ్చేసిందా? దీన్ని స్పియర్ లాగా ఫార్మ్ చేస్తే ఇంకా దగ్గరకొచ్చేసిందా? అంటే లెన్స్ థిక్‌నెస్ తక్కువగా ఉన్నప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ అవుతుంది. లెన్స్ థిక్‌నెస్ ఇంక్రీజ్ అయితే దగ్గరకొచ్చేసింది కదా! సో, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో, రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఫోకల్ లెంగ్త్ ఆల్సో డిక్రీజ్డ్. ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ focal length by changing radius of curvature is known as accommodation. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ మోర్ డిస్టెన్స్ ఉంది. దూరంగా ఉన్న ఏదో కొండనో, స్కైనో, సముద్రాన్నో చూస్తున్నంత సేపు చాలా రిలాక్స్డ్‌గా ఉంటది మనకి. అవునా? ఎందుకంటే ఐ లెన్స్ రిలాక్స్ అయిపోయింది. మనకేం స్ట్రెస్ ఏం లేదు. ఫ్రీగా ఉందది. వి వోంట్ గెట్ ఎనీథింగ్. ఫ్రీ. చాలా సేపు ఎంతసేపైనా చూస్తానే ఉంటాం. అదే బుక్కు చూడమంటే చూడండమ్మా ఎక్కడ లేని బాధంతా వచ్చేస్తది మనకి. పట్టుకోంగానే నిద్రొస్తది ముందు. దట్ ఈస్ దట్ ఈస్ బికాజ్ లెన్స్ ఆబ్జెక్ట్ దగ్గరకొచ్చేటప్పటికి లెన్స్ కంప్రెస్ అవుతుంది.
సో లెన్స్ కంప్రెస్ అయ్యి వీ విల్ ఫీల్ స్ట్రెయిన్. అది 25 సెంటీమీటర్స్ కంటే తగ్గిందనుకో, ఈ మధ్య చూస్తున్నాం పిల్లలు, మరి 10 సెంటీమీటర్స్ కూడా ఉండట్ల బుక్కికిను ఐస్‌కి మధ్యలో డిస్టెన్స్. 25 సెంటీమీటర్స్ మినిమమ్ ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. 25 సెంటీమీటర్స్ ఈజ్ నోన్ యాజ్ దట్ 25 సెంటీమీటర్స్ ఇక్కడ రాశాను కదా ఆల్రెడీ. దిస్ 25 సెంటీమీటర్స్ ఈజ్ నోన్ యాజ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. డిస్టింక్ట్ అంటే పర్ఫెక్ట్, క్లియర్. అంటే మనం పర్ఫెక్ట్‌గా చూసే దాంట్లో లీస్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్సే హెల్తీ పర్సన్‌కి. అంటే 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్‌లో ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే మనకు కనపడదు. అవునా? చూడండి ఒకసారి మీకు కనపడుతుందో లేదో. అంటే మనం దాన్ని ఎక్కువగా బెండ్ చేసేస్తున్నాం. స్లోగా బెండ్ చేసి దట్ అడ్జస్ట్ అయిపోయింది. అప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు సరిగ్గా కనిపియవు. అది డిఫెక్ట్స్‌లో చూద్దాం చూడండి. ఓకేనా? సో 25 సెంటీమీటర్స్ అట్లా దగ్గరకొచ్చేటప్పటికి ఇది కంప్రెస్ అయిపోవాలి. మాక్సిమం కంప్రెస్ అయిపోవాలి. సో విల్ గెట్ స్ట్రెయిన్. కొంతసేపు ఎక్కువసేపు చూసామంటే ఐ పెయిన్ కూడా వస్తది. ఓకే? క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ ఐ. స్ట్రక్చర్ ఆఫ్ ఐ. దీంట్లోంచి మనకి ఎక్కువగా 1 మార్క్ క్వెషన్స్‌కి, 2 మార్క్ క్వెషన్స్‌కి, మాక్సిమం 1 మార్క్ క్వెషన్స్‌కే చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం 8 మార్క్ క్వెషన్ ఎవరైనా రాయగలుగుతారు. 8 మార్క్ క్వెషన్ కంటే మనం 10 పాయింట్లు నేర్చుకుంటాం. ఒక 7, 8 పాయింట్లు రాస్తే సరిపోద్ది. మాక్సిమం కవర్ చేసేస్తాం. చిన్న మిస్టేక్స్ తప్పనిచ్చి మాక్సిమం కవర్ చేసేస్తాం. 8 ఔట్ ఆఫ్ 8 పడిపోతాయి. బట్ 1 మార్క్ క్వెషన్ రాయాలంటే ఆ పర్టిక్యులర్ సెంటెన్సే మనం చదువుండాలి. ఆ పర్టిక్యులర్ సెంటెన్స్ మనకొచ్చుండాలి. ఆ పర్టిక్యులర్ వర్డ్‌కి మీనింగ్ మనకు తెలిసుండాలి. సో 1 మార్క్ క్వెషన్సే ఎక్కువ డిఫికల్ట్. ఎక్కువ ఫోకస్ పెట్టండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎక్కువ ఫోకస్ పెడితే వి ఆర్ ఏబుల్ టు రైట్ 1 మార్క్ క్వెషన్స్. ఓకే? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వెల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.